బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉందంటే బాగుంది భయ్య. ఇదైతే మన కల్కి మూవీ హీరో అయిన భైరవ అండ్ తన పార్ట్నర్ బుజ్జి గురించి ఒక స్నీక్ పీక్ అంటే ఒక ప్రివ్యూ లాగా తీసిన సిరీస్ ఇది. అసలు భైరవ అండ్ బుజ్జి ఎవరు, ఏం పని చేసేవాళ్ళు, వాళ్ళ మోటివ్స్ అండ్ గోల్స్ ఏంటి, అసలు వాళ్ళ పాత్స్ అనేవి ఎలా క్రాస్ అయ్యి ఒకళ్ళకి ఒకళ్ళు ఎలా కలుసుకున్నారు అనేది ఈ 2 ఎపిసోడ్స్లో చూపించారు. ఈ సిరీస్ వరల్డ్ ఆఫ్ కల్కికి ఒక ఇంట్రడక్షన్లా అన్నమాట. ఈ ఎపిసోడ్స్ కల్కి కంటే 2 ఇయర్స్ బ్యాక్ అంటే 2896లో జరిగే స్టోరీ ఇది. భైరవ అండ్ బుజ్జీలు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా కలుసుకున్నారు అనేది ఫస్ట్ ఎపిసోడ్లో చూపిస్తే, స్ట్రేంజర్స్లా కలిసిన వాళ్ళు పార్ట్నర్స్గా ఎలా అయ్యారు అనేది సెకండ్ ఎపిసోడ్లో చూపించారు. మన హీరో క్యారెక్టర్ ఆరిజిన్స్ని, క్యారెక్టర్ పర్పస్ని చాలా బాగా చూపించారు. ప్రభాస్ టైమింగ్, ఆ ఈజ్ అండ్ స్వీట్నెస్ చూసి చాలా రోజులు అయిపోయింది భయ్య. మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్రభాస్ మనకి ఖచ్చితంగా డబల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం మాత్రం పక్కా అనిపిస్తుంది. ఇంకా కీర్తి సురేష్ యాస్ బుజ్జి ఈ రోల్కి తన వాయిస్ తప్ప ఇంకా ఎవరి వాయిస్ సెట్ అయ్యేది కాదేమో అనిపించింది భయ్య నాకైతే. 2 క్యూట్ అండ్ స్పాట్ ఆన్ డైలాగ్ డెలివరీతో అదరగొట్టేశారు. యానిమేషన్ కోసం కల్కి టీమ్ గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్తో వర్క్ చేశారు. దే డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్. మనలో చాలామందికి ఫేవరెట్ అయిన చోటా భీమ్ వీళ్ళ యానిమేషన్స్లో ఒకటి. యానిమేషన్ లుక్ షార్ప్ అండ్ కూల్, మూవీ థీమ్కి పర్ఫెక్ట్గా సింక్ అయిందనిపించింది. ఆ స్టైల్ అండ్ ఈజ్ని కూడా చాలా బాగా చూపించారు. 2896 కాశీని డీటెయిల్డ్గా చాలా రిలవెంట్గా ఇమాజిన్ చేశారు. ఆ స్ట్రీట్స్ కానీ, బ్యాటిల్ ఫీల్డ్ కానీ, స్పేస్ షిప్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండిల్డ్ వెరీ వెల్. ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 2.75. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్యా.